దాడికి గురైన బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. 4 రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించనున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆపరేషన్ చేసి 10 సెంటీమీటర్ల చిన్న పేగు తొలగించిన వైద్యులు అబ్జర్వేషన్లో పెట్టారు. 10 రోజుల పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి దుబ్బాక బంద్కు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు నిరసనగా పోస్టర్లు వేశారు. మరింత సమాచారం రిపోర్టర్ కౌండిన్యా లైవ్ లో అందిస్తారు. కౌండిన్యా, చెప్పండి, ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమంటున్నారు? ఇప్పటికే 10 సెంటీమీటర్ల చిన్నపేగు తొలగించినట్టుగా తెలుస్తోంది. ఈ కండిషన్ ఏ విధంగా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో నిన్న ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై కూడా రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన కూడా ఇటు గజ్వేల్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన నేపథ్యంలో 2 కుట్లు కూడా వేయడం జరిగింది. తర్వాత సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి కూడా తరలించిన పరిస్థితి మనం చూసాం. అయితే డాక్టర్లు దాదాపు 3 గంటల పాటు శ్రమించి చిత్రచికిత్స చేయడం జరిగింది. దాదాపు 10 సెంటీమీటర్ల పేగును కూడా తొలగించి ఆపరేషన్ చేశారు. దాదాపు 10 రోజుల పాటు కూడా దాదాపు అబ్జర్వేషన్లో ఉండాలని కూడా కొత్త ప్రభాకర్ రెడ్డికి సూచించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి ఐసీయూలో ఉన్నారు. 4 రోజుల పాటు కూడా అబ్జర్వేషన్లో ఉన్నట్టు కూడా ఇప్పటికే వైద్యుల బృందం తెలపడం జరిగింది. అయితే నిన్న ఉదయం దుబ్బాక నియోజకవర్గంలోని ఇటు దౌలతాబాద్ మండలం సూరారం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన కొత్త ప్రభాకర్ రెడ్డి అనంతరం అంజయ్య అనే ఒక వ్యక్తి ఇంటికి పరామర్శకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత 1:31 నిమిషాలకు కూడా 12:31 నిమిషాలకు కూడా రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం జరిగింది. దాడి చేస్తున్న క్రమంలో గన్మెన్ అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడంతో కూడా ఈ తీవ్రత కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే గన్మెన్ కూడా కొంచెం గాయమైన పరిస్థితి మనం చూసాం. గన్మెన్ చేతికి కూడా గాయమైంది. అయితే వెంటనే కొత్త ప్రభాకర్ రెడ్డిని హుటాహుటిన కూడా గజ్వేల్ ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడి వారికి వెళ్ళే వారికి తీవ్రమైన రక్తస్రావం కావడంతో అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్సను అందించడం జరిగింది. 2 కుట్లు కూడా వేసి ఇమీడియట్లీ కూడా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డికి దాదాపు 100 మంది వైద్యుల బృందంతో కూడా నిన్న చికిత్స జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అబ్జర్వేషన్లో ఉంచారు. దాదాపు 3 గంటల పాటు కష్టపడి చికిత్స చేశారు. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి కడుపులో బలమైన గాయం తగలడంతో ఇటు 2 పేగులకు కూడా 4 చోట్ల బలమైన గాయం అయినట్టు కూడా వైద్యులు తెలిపిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే 10 సెంటీమీటర్ల చిన్న పేగును కూడా కట్ చేసి ఆపరేషన్ చేశారు. అయితే అలాంటి ఆపరేషన్ చేసిన వారు కోలుకోవడం కొంచెం కష్టమే అని కూడా వైద్యులు తెలిపిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే 10 రోజుల పాటు అబ్జర్వేషన్లు ఉండాలి. 4 రోజుల తర్వాతనే కొత్త ప్రభాకర్ రెడ్డి కండిషన్ ఏంటి అనేది త్వరగా కోలుకుంటారా, సమయం పడుతుందా అనే విషయాన్ని కూడా వైద్యులు వెల్లడించే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి ఆపరేషన్ జరిగిన వారు కొంచెం అంత త్వరగా కోలుకోరని కూడా ఇప్పుడే వైద్యులు తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి దాడికి ఏ విధంగా జరిగింది, ఎందుకు ఈ దాడి చేయాల్సిన వచ్చిన అంశాలపైన కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే పెద్ద చెప్పాల గ్రామం మిర్దోటి మండలం పెద్ద చెప్పాల గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి దాడికి పాల్పడినట్టు కూడా ఇప్పటికే ప్రాథమిక విచారణలు తెలడం జరిగింది. అక్కడే ఉన్న కార్యకర్తలు కూడా అతన్ని చితకబాది పోలీసులకు కూడా ఇచ్చిన పరిస్థితి. పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. రాజు ఎందుకు అలా చేశారనే కోణంలో కూడా విచారణ ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పటికే పెద్ద చెప్పాల గ్రామంలో పోలీసులు విచారణ ప్రారంభించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే రాజు గత కొంతకాలంగా మద్యానికి బానిస అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే 8వ తరగతి వరకు చదువుకున్న రాజు ఇటీవల కాలంలో యూట్యూబ్ పేపర్లు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కూడా రిపోర్టర్గా పనిచేస్తున్నట్టు కూడా తెలిసింది. అతని వద్ద 4-5 ఐడి కార్డులు కూడా లభించినట్టు కూడా పోలీసులు ప్రాథమిక విచారణ తెలియనట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా ఇటు దళిత బంధు జర్నలిస్టులకు సంబంధించిన దళిత బంధులో కూడా తన పేర్లు రైలని ముందుగా ఆరోపణలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగా కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఎస్సీ కమిషన్ కూడా దాన్ని తెలపడం జరిగింది. అసలు రాజు అనే పేరు పైన ఎలాంటి దరఖాస్తు కూడా స్వీకారం చేయలేదని, అలాంటి ఎప్పుడు రాజు దళిత బంధు కోసం అప్లై చేయడానికి కూడా స్పష్టత ఇచ్చిన నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే జర్నలిస్టులకు సంబంధించిన ఫ్లాట్లు రాలేదనే కోపంతో ఇలాంటి జరిగిన కూడా ఆరోపణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు గవర్నర్ కూడా స్పందించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను కూడా ఖండించాలని డీజీపీ కూడా వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటు ఎవరైతే ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నారో అభ్యర్థి ప్రచారాలు చేస్తున్న వారికి
పటిష్టమైన భద్రతలు ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే గవర్నర్ కూడా ఆదేశించడం జరిగింది. దీనిపై సీఎం కేసీఆర్ కూడా స్పందించడం జరిగింది. నిన్న ఎన్నికల సభ ముగించుకొని నేరుగా యశోద హాస్పిటల్ కూడా సీఎం కేసీఆర్ రావడం జరిగింది. సీఎం కేసీఆర్ వెంట ఇటు మంత్రులు హరీష్ రావు అదేవిధంగా ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చాలా మంది వచ్చారు. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా సీఎం కేసీఆర్ అండగా నిలిచారని చెప్పుకోవచ్చు. వారు భరోసానిచ్చారు. ఆ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. వైద్య సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కొత్త ప్రభాకర్ రెడ్డి కోలుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించిన పరిస్థితి మనం చూసాము. ఈ విధంగా చేస్తుంటే మరోవైపు చూసుకుంటే నిన్న మంత్రి హరీష్ రావు వెంటుండే కొత్త ప్రభాకర్ రెడ్డిని కూడా హాస్పిటల్ తీసుకొచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు యశోద హాస్పిటల్ చేరుకునే సమయానికి హరీష్ రావు కూడా అక్కడ రావడం జరిగింది. భావోద్వేగానికి కూడా హరీష్ రావు గురైన పరిస్థితి మనం చూసాం. తన తోటి మిత్రుడు దుబ్బాకే అభ్యర్థిని కూడా అలా వెన్నుపోటు హత్యానికి ప్రయత్నంలో అతను భావోద్వేగానికి గురైన పరిస్థితి మనం చూసాం. భారీ ఎత్తున కూడా ఇప్పటికే యశోద హాస్పిటల్కు టీఆర్ఎస్ శ్రేణులు కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు చూసుకుంటే నిన్న దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించిన పరిస్థితి మనం చూస్తుంటారు. నాయకునికి ఇతర పార్టీ నాయకులు కూడా హత్య చేయడానికి ప్రయత్నం చేశారని ఆరోపణలు చేస్తూ కూడా నినాదాలు చేస్తూ కూడా అన్ని ఇటు చేగుంట కావచ్చు, దౌలతాబాద్, దుబ్బాక అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు దుబ్బాక బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ప్రశాంతంగా దుబ్బాక బంద్ నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల్లో కూడా దుబ్బాక బంద్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అన్ని ఏరియాలో కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి మద్దతుగా కూడా బ్యానర్లు కూడా కట్టిన పరిస్థితి, పోస్టర్లను కూడా వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే తమ నాయకునికి ఎలాంటి హాని జరిగినా ఊరుకోబోమని కూడా బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా ఘాటైన విమర్శలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. రాజకీయ కక్ష సాధింపు చేయొద్దని కూడా ఇటు బీఆర్ఎస్ రాజు అనే వ్యక్తి కంప్లీట్ గా తన ప్రోద్బలంతో చేశాడా, లేదంటే ఎవరైనా పార్టీ వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వెనకాల ఉన్నారనే అనుమానం ఏమన్నా అధికార పక్షం పార్టీలకు ఉందా? అతని నుంచి ఏమైనా సమాచారం ఇప్పటి వరకు పోలీసులు ఏమైనా రాబట్టారా? విచారణ కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రాజుది మిర్దొడ్డి మండలం పెద్ద చెప్పాల గ్రామంగా కూడా పోలీసులు గుర్తించారు. అసలు ఎందుకు హత్య చేయడానికి కారణాలు ఏంది, తన సొంతంగా చేశారా, ఎవరైనా ప్రోద్బలంతో చేశారనే కోణంలో కూడా విచారణ ప్రారంభించారు. అయితే ముఖ్యంగా పెద్ద చెప్పాల గ్రామంలో ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రాజు మద్యానికి బానిస అయ్యాడని 2018 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి నుండి కూడా అప్పుడప్పుడు కాంగ్రెస్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా నాయకులతో కూడా కలిసి తిరుగుతారని కూడా గ్రామస్తులు తెలిపిన పరిస్థితి మనకు తెలుస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే యూట్యూబర్గా కూడా కొన్ని పత్రికల్లో పనిచేస్తున్నానంటూ వారిపై బెదిరించి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని కూడా తెలిపిన పరిస్థితి. అయితే రాజుపై కూడా గతంలో కూడా ఒక పోలీసులో కేసు ఉన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఓవరాల్గా చూసుకుంటే అయితే నిన్న ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి పైన జరిగిన దాడిపై కూడా ముందుగా బీజేపీపై కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. బీజేపీ వాళ్ళకి కావాల్సుకొని చేపించారని కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా స్పందించడం జరిగింది. తమకు ఎలాంటి సంబంధం లేదని, మేము ఎలాంటి అలా దాడులకు పాల్పడమని విచారణ జరిపించాలని కూడా రఘునందన్ రావు డిమాండ్ చేసిన పరిస్థితి మనం చూసుకున్నాం. అయితే నిన్న బీజేపీ కార్యకర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి చేసిన నేపథ్యంలో అతను కామెంట్ చేసిన నవీన్ అనే వ్యక్తి కామెంట్ చేసిన పరిస్థితిలో పోలీసులు కూడా అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ పైన కూడా తీవ్రమైన విమర్శలు వెలువడుతున్నాయి. ఎందుకంటే రాజు అనే వ్యక్తి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఫోటోలు దిగిన ఫోటోలు కూడా ఇప్పటికే వైరల్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలే చేశారని కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారా లేకపోతే ఇతర నాయకులు చేశారా, రాజు సొంత కక్షలతో ఇలాంటి దాడికి పాల్పడారనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే మీరు అన్నట్టు మద్యానికి బానిస అయ్యాడు రాజు అని అంటున్నారు. తన మానసిక పరిస్థితికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరైనా ఏమన్నా కమెంట్ చేశారా? అదేవిధంగా తన నిత్య జీవితంలో అంటే తను చేసే పనులకు సంబంధించి యూట్యూబర్ గా అది అని అంటున్నారు. బట్ తను డైలీ వర్క్స్ ఏంటి, తన యాక్టివిటీస్ ఏంటి అనేది తన మిత్రులు కానీ ఇంకెవరైనా నైబర్స్ కానీ ఏదైనా విషయాలు తెలియజేశారా? పోలీసులు ఇప్పటికే గ్రామానికి చేరుకున్న ఇటు గ్రామస్తులతో కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. లోతుగా కూడా విచారణ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే రాజు అనే వ్యక్తి 7వ తరగతి వరకు చదువుకొని తర్వాత జలసాలకు అలవాటైనట్టు కూడా ఇప్పటికే గ్రామస్తులు తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తర్వాత గత కొంతకాలంగా ఇటు యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా పేపర్ ఆన్లైన్ పేపర్లో తను రిపోర్టర్గా అని పేరు చెప్పుకుంటూ కూడా చాలా మంది దగ్గర బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి మనకు గమనిస్తుంది. ఈ నేపథ్యంలో రాజుపై కూడా కేసు నమోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న దళిత జర్నలిస్టులకు కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇటు దళిత బంధు ఇవ్వాలని కూడా గత కొంతకాలం క్రితం నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో 42 మందిని కూడా అందులో ఇంక్లూడ్ చేసి వారి లిస్టును కూడా పంపించిన పరిస్థితి మనం చూసాం. అందులో తన పేరు రాలేదని అందుకే అతను చేశారని కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు చూసుకుంటే జర్నలిస్టులకు కేటాయించిన భూములు స్థలాలపై కూడా తనకు రాలేని నేపథ్యం ఆ దాడికి పాల్పడినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అసలు సరైన కారణం అనేది ప్రజెంట్ మనకు తెలియడం లేదు. అసలు వ్యక్తిగత కక్షలతో చేశారా లేకపోతే రాజకీయ ప్రోద్బలంతో హత్యకు ప్రయత్నం చేశారనే కోణంలో అయితే పోలీసులు ప్రజెంట్ విచారణ చేస్తున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాజకీయ
నేతలపై కావచ్చు ఎవరిపైన కొన్ని ఇట్లాంటి హత్యాలు చేయొద్దని కూడా ఇప్పటికే గవర్నర్ కూడా స్పందించడం జరిగింది. సీఎం కూడా ఇటు రాజకీయ పార్టీలు కూడా విమర్శిస్తూ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రాజకీయాల ద్వారానే ఎదుర్కోవాలని, ప్రజాస్వామికంగా ఓటు ద్వారానే రాజకీయాలకు రావాలని, ఇటు అధికారంలోకి రావాలి, కానీ ఇటు కక్ష సాధింపు చర్యలు తీయవద్దని కూడా నిన్న కేసీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటికే కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్య నేతలందరూ కూడా హాస్పిటల్కి వస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఓదార్స్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని కూడా భరోసానిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాము. అయితే ఈ రోజు దుబ్బాక బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. భారీ ఎత్తున ఇటు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కూడా దుబ్బాక నియోజకవర్గం వ్యాపించింది. నేపథ్యంలో భారీ ఎత్తున కొత్త ప్రభాకర్ రెడ్డి అనుచరులందరూ కూడా యశోద హాస్పిటల్కు తరలి వస్తున్నారు. తమ నాయకునికి ఎలాంటి ఆపదలు కావద్దని కూడా గుళ్ళల్లో పూజలు చేసిన పరిస్థితి కూడా మనం చేస్తున్నాము. ఓవరాల్గా చూసుకుంటే కొత్త ప్రభాకర్ రెడ్డి చికిత్స కొనసాగుతుంది. దాదాపు 4 రోజుల పాటు కూడా ఐసీయూలో ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేకున్నా కానీ ఆపరేషన్, కీలకమైన ఆపరేషన్ జరిగింది కాబట్టి దాదాపు 10 రోజుల పాటు డాక్టర్ల అబ్జర్వేషన్ ఉండాలని కూడా ఇప్పటికే వైద్యులు తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 4 రోజుల పాటు ఐసీయూలో ఉండి తర్వాత జనరల్ వార్డుకు కూడా షిఫ్ట్ చేసే పరిస్థితి ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రజెంట్ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడే పరిస్థితుల్లో లేనట్టు కూడా తెలుస్తుంది. చికిత్స అందిస్తున్నారు. నిద్రమత్తులో కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే డాక్టర్లు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా లోపలికి అనుమతిస్తలేరు. కుటుంబ సభ్యులు ఒకరు ఇద్దరు తప్ప మిగతా ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. భారీ ఎత్తున ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు యశోద హాస్పిటల్లో చేరుకున్న పరిస్థితి మనం చూస్తాం. తమ నాయకునికి ఏం కాదని కూడా నినాదాలు చేసి ఇటు వివిధ రాజకీయ పార్టీలపైన కూడా ఆరోపణలు చేస్తూ డౌన్ అని కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభాకర్ రెడ్డి చికిత్స సజావుగా కొనసాగుతుంది. డాక్టర్ల పర్యవేక్షణలో కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి చికిత్స కొనసాగుతుంది. సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్యం అందించాలని కూడా మంత్రి హరీష్ రావు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మంత్రి హరీష్ రావు అక్కడే ఉండి ఆపరేషన్ అయ్యే వరకు రాత్రి 10-11 గంటల వరకు కూడా అక్కడనే ఉండి చూసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.